సంక్రాంతి కూడా వెళ్ళిపోయింది. అయినా కానీ ఇంకా చలి అలాగే ఉంది. చలి ఏమాత్రం తగ్గలేదు. 5 డిగ్రీస్ 4 డిగ్రీస్ అలా ఉంటుంది. చలికి తగ్గట్టుగానే అస్సలు బయట ఎండ కూడా తక్కువగానే వస్తుంది. గార్డెనింగ్ భాషలో ఫిబ్రవరి వచ్చిందంటే కనుక స్ప్రౌట్స్ వచ్చే టైము అంటారు. అంటే కొత్తగా కొమ్మలు, కొత్తగా చిగుళ్ళు వస్తాయన్నమాట. సో దానికి తగ్గట్టుగా మనం ఇప్పటి నుంచే గార్డెన్ని జనవరి ఎండ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. క్లీనింగ్ అది, డీప్ క్లీనింగ్ అది చేయాలన్నమాట. అంటే కటింగ్ అది, ప్రూనింగ్ అది చేయాల్సిన ఇప్పటి నుంచి మొదలు పెట్టేస్తే, నాకున్నది ఎక్కువ పెద్ద గార్డెన్ కాబట్టి, మొక్క కుండీలు కూడా చాలా ఎక్కువ కాబట్టి, సో నేను ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. నేను క్లీనింగ్ ఎలా చేశాను అన్నది. అండ్ ఇంకోటి ఏంటంటే 21st సండే రోజున స్పెషల్గా మేము ఇక్కడ జైపూర్లో గోవిందదేవ్జీ టెంపుల్ కని వెళ్ళాం అనమాట. దాని గురించి. అండ్ 22nd రామ్ మందిర్ ఉద్ఘాటన కదా, దానికి సంబంధించిన వ్లాగ్ అనమాట ఇది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. అయితే 21 సండే రోజున చాలా స్పెషల్గా జరుపుకున్నాం మేము. అంటే గోవిందదేవ్జీ టెంపుల్ అనేసి ఇక్కడ జైపూర్లో ఫేమస్ అనమాట. రాజుల కాలం నుంచి ఉన్న టెంపుల్ అది. గోవిందదేవ్జీ ఉంటాడు, అంటే అందులో కృష్ణమూర్తి అనమాట, కృష్ణుడు. చాలా బాగుంటుంది మందిరం, చాలా అందంగా ఉంటాడు కృష్ణుడు, చాలా గోపాలుడు అనమాట, చాలా అందంగా ఉంటాడు. దర్శనానికి టైమింగ్స్ అంటూ ఉంటాయన్నమాట. ఆ దర్శనం టైంలో వెళ్తే కనుక కరెక్ట్గా మనకి దర్శనం దొరుకుతుంది. లేదంటే మూసేసి ఉంటాయి అన్నమాట తలుపులు. మళ్ళీ అది దర్శనం టైం అయ్యే వరకు కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ 5 నుంచి 5:30 వరకు ఒక దర్శనం ఉంది. ఆ తర్వాత మళ్ళీ 7:15 దగ్గర నుంచి 9 వరకు ఓపెన్ ఉంటుంది. ఆ రోజు ఏకాదశి ఉన్న వలన కొంచెం డెకరేషన్ అది బాగా చేస్తారు, కొంచెం క్రౌడ్ ఉంటుందని నాకు తెలుసు. సో అందుకే మేము మార్నింగే బయలుదేరి వెళ్ళిపోయాం అన్నమాట. నేను ఆయన మూర్తి మాత్రం వీడియో తీయలేదండి. మీరు డైరెక్ట్గా వచ్చినప్పుడు చూస్తే కనుక చాలా అందంగా ఉంటాడు. అసలు అంతా చాలా కళగా ఉంటుందన్నమాట. సిటీ అంతా కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. అది 22వ తారీఖున రామ్ మందిర్ ఉద్ఘాటనకి సంబంధించి చాలా బాగా, అంటే లైటింగ్స్ అది కూడా చాలా బాగా పెట్టారు. తర్వాత మేము మోతీ డూంగ్రీ గణేష్ టెంపుల్కి వెళ్ళాం అనమాట. ఈయన కూడా స్వయంభూ విగ్రహం అంటారు గణేశుడు. చాలా బాగుంటాడు, అంత బాగుంటాడంటే చాలా పెద్ద విగ్రహం అనమాట. నేను లైట్గా చూపిస్తున్నాను. నాకు ఎక్కువ మందిర్లో మూర్తుల్ని చూపించడం అంత ఇష్టం ఉండదు. సో దాని గురించి నేను వీడియో తీయలేదు. తర్వాత 22వ తారీఖున అండ్ 21ని కూడా చాలామంది ఇక్కడ జైపూర్లో కలశ యాత్ర చేశారనమాట. అందరూ చక్కగా సేమ్ కలర్ శారీ కట్టుకుని కలశ యాత్ర చేశారు. అండ్ చాలా చోట్ల భోజనాలు అవి కూడా పెట్టారనమాట, ప్రసాదాలు అవి పంచిపెట్టారు. చాలా బాగా గ్రాండ్గా చేసుకున్నారు ఇక్కడ. 22వ తారీఖున అయితే మాత్రం మా సొసైటీలో కూడా చక్కగా కలశ యాత్ర చేశారు. దేశం అంతా కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. మీరంతా కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకేంటంటే మా ఇంట్లో కూడా చాలా మంచి భలే ఫీలింగ్ అనమాట, చెప్పలేకపోతున్నాను నేను. అసలు ఎంత హ్యాపీగా అంటే, అసలు టీవీలో అయినా ఫోన్లో అయినా అలా ఆయన చూస్తూ ఉంటే అసలు నిజంగా ఎప్పుడు వెళ్ళి చూస్తామా అని అంత బాగున్నాడు. అసలు అంత బాగున్నాడు ఆయన. భలే మంచి ఫీలింగు. అసలు మన ఇంటికి వస్తున్నంత ఆనందంగా అనిపించింది అనమాట. ఎటు చూసినా ఆయనే, ఎక్కడ చూసినా ఆయనే, అలా కనిపించాడు అనమాట. ఆ రోజు టీవీ నిండా ఆయనే. అసలు ఎప్పుడు వెళ్ళి చూస్తామా అన్నంత బాగున్నాడు. ఒకే సంవత్సరంలో 2 దీపావళిలు చేసుకున్నాం అనమాట. అసలు ఎంత మంచి, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. చాలా మంచి ఫీలింగ్ అనమాట. మేమైతే ఫుల్గా ఆ రోజుని చాలా బాగా ఆనందించాం. చలిమంటతో పాటు
గార్డెన్ మొత్తం క్లీన్ చేయడానికి మొదలుపెట్టాననమాట. ముందు అటు సైడ్ మొదలుపెట్టాను, లాన్ గార్డెన్ అంతా. ఆ కుండీలు అది పెట్టాను కదా, నేను అంతకుముందు వీడియోలో పోస్ట్ చేశాను. మీరు చూడకపోతే కనుక వెళ్ళి అది చెక్ చేయండి. కుండీలు తీసుకున్నాను కదా, 12 కుండీలు. అయితే ఒక దాంట్లో మరి తీసుకొచ్చేటప్పుడు ఏమైందో ఏమో తెలీదు, దానికి కొంచెం క్రాక్ వచ్చింది. సో 11 కుండీలు మాత్రమే పెట్టానమాట. అంతకుముందు ఉన్న కుండీలు, మట్టి కుండీల్లో ఉన్న మొక్కలు చాలా మట్టికి నేను పెట్టిన కటింగ్సే ఉన్నాయన్నమాట. అయితే అవి గేట్కి బయట అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఉంది కదా, ఆ ఏరియాలో పెట్టేశాను కొన్ని కుండీలు. ఇంకా కొన్ని వాటిని చేంజ్ చేశాను అనమాట, షిఫ్ట్ చేశాను. ఆ కుండీలో ఉంచాల్సినవి అయితే అలాగే ఉంచేసాను, కొన్ని వాటికి తీసేసాను అనమాట. అలా లాన్ అది కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి, ఇంకా నేను కెలాయించో అది కటింగ్స్ అది పెట్టాను కదా, ఆ కుండీలన్నీ ఇంకొక సైడ్కి మార్చేశాను. ఈ పక్కన మాత్రం నేను ఈరోజు తీసుకొచ్చాను అనమాట. అంటే డయాంతస్ బయటికి వెళ్ళాం కదా, బయటికి వెళ్ళినప్పుడు అంటే సండే రోజు బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట. డయాంతస్ కొత్తగా ఉన్న కలర్స్ అనమాట, చాలా బాగున్నాయి. హైబ్రిడ్ వెరైటీ రెండు రకాలు. ఇంకా తర్వాత ఏమో బిగోనియా కూడా తీసుకొచ్చాను, ఒక 2 మొక్కలు 2 రకాలు తీసుకొచ్చాను. రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట, చాలా బాగున్నాయి. అవి ప్లాంట్ చేసేసాను. అయితే ఈ పక్కన గార్డెన్ మనీ ప్లాంట్ హ్యాంగింగ్స్ కదా, ఇవన్నీ మనీ ప్లాంట్స్ చాలా క్రీపర్ చాలా పొడుగ్గా ఎదిగిపోయినాయి. 1 2 ఏమైందంటే, ఇంత చలికి పాపం మనం అయితే లోపల ఉంటాం, అవైతే బయటే కదా ఉంటాయి. అంత చలికి పాపం ఏమవుతుంది, ఆకులన్నీ కూడా ష్రింక్ అయిపోయి బాగా డ్రైగా అయిపోయి అన్నీ పసుగా రాలిపోవడానికి తయారుగా ఉన్నాయన్నమాట. మొత్తం ఆకులన్నీ కొన్ని స్ట్రింగ్స్ అయితే మొత్తం స్ట్రింగ్ అంత పొడుగా ఉన్నాయి, కానీ దాని ఆకులు మాత్రం మొత్తం రాలిపోయినాయి అనమాట. సో వీటిని ఇప్పుడు కట్ చేస్తే కనుక కటింగ్స్ అయితే ఇప్పుడు పెట్టడం మంచిది కాదు. సో నేనేం చేశాను, అదే స్ట్రింగ్స్ అట్లాగే ఉంచేసి ఆ ఎండిపోయిన ఆకులన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసి తీసేసాను అనమాట. తీసేసిన తర్వాత మనం కావాలంటే తర్వాత ఫెర్టిలైజర్ యాడ్ చేసుకోవచ్చు. అయితే మాన్యూర్ కానీ కంపోస్ట్ కానీ సంథింగ్ ఏదో ఒకటి మనం వేసుకుంటూ పోవచ్చు. తర్వాత మార్చిలో చేస్తాను అనమాట. ఇది ప్రస్తుతానికి ఏం చేస్తాను, ఈ ఎండిపోయిన ఆకులన్నీ తీసేసి ఎక్కడైతే పాడైన అవన్నీ తీగలన్నీ కట్ చేసేసి తీసేసాను అనమాట. తీసేసి అవి మళ్ళీ ఎలా ఉన్నాయి అలా తగిలించేసాను. ఈ ఆర్చ్ మనీ ప్లాంట్ మాత్రం పెద్దదనమాట. సో ఇదంతా కూడా చాలా డ్రైగా అయిపోయి ఆకులు చాలా మటుకు తీసేసాను. సో వీటిని పొడుగ్గా అయిపోయిన స్ట్రింగ్స్ మాత్రం చుట్టుకుంటూ మొత్తం అల్లేసాను అనమాట. ఇది చూడండి, గార్డెన్లో మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంత చెత్త వచ్చింది. 2 బ్యాగులు, అంటే ఒక డస్ట్బిన్లో పడేసిందేమో చెత్త, చంచులోకి ఎత్తినవన్నీ ఆకులు అనమాట. ఈ ఆకులన్నీ మనం మళ్ళీ కంపోస్ట్లో యూస్ చేసుకోవచ్చు. సో నేను పడేయకుండా అలా కంపోస్ట్లో యూస్ చేయడానికి ఈ బ్యాగ్ని మళ్ళీ అలా పెట్టాను అనమాట. ఇక్కడ ఉన్న మ్యాట్ కూడా శుభ్రంగా తీసేసాను. చూడండి, నేను క్లీన్ చేసిన తర్వాత కింద మట్టి ఎంత క్లీన్గా కనబడుతుందో. సో ఇట్లాగ ముందన్నీ తీసేస్తే కనుక ఫస్ట్ తర్వాత మనం ఏం చేసుకోవచ్చు, దీనికి మళ్ళీ కంపోస్ట్ యాడ్ చేసుకున్నా కానీ దాని మీద మనం ఒకసారి కుర్పీ చేసి గుడాయి చేసిన తర్వాత, అంటే మనం మట్టిని కొంచెం లూజన్ చేయాలన్నమాట. లూజ్ చేసిన తర్వాత మనం పైన కంపోస్ట్ యాడ్ చేసుకున్నా కానీ మంచిగా మొక్కలకి సారం అందుద్ది. తర్వాత మనం కావాలంటే పైన మల్చింగ్ చేసుకోవచ్చు సమ్మర్స్ టైంకి. అయినా నేలలో వేసిన మొక్కలకి అంత మల్చింగ్ అవసరం ఉండదు. సో అందులోనూ ఈ పక్కన ఉన్న గార్డెన్ అది కొంచెం షేడీ ఏరియా కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. అందుకే మొత్తం A to Z క్లీన్గా క్లీన్ చేసేసాను. కొన్ని మొక్కలైతే నేను కట్టింగ్స్ అన్నీ కూడా తీసేసాను అనమాట, బాగా షార్ట్గా కట్ చేసేసాను. అక్కర్లేనివి సైడ్ స్టెమ్స్ అది వచ్చినవి ఇవన్నీ కూడా నీట్గా కట్ చేసేసిన తర్వాత చాలా నీట్గా ఉంది. మ్యాట్ కూడా తీసేసాను, ఒక 4-5 రోజులు ఆరనిచ్చిన తర్వాత వేద్దాంలే అనేసి. చూడండి ఎంత బోసిపోయినట్టుందో. ఈ కల్పవృక్షం ఆకులన్నీ కూడా డార్మెన్సీలోకి వెళ్ళిపోతుంది. ఈ ఆకులన్నీ రాలిపోతాయి అన్నమాట. సో అది రాలిపోయినందుకు మొత్తం ఖాళీగా ఉన్నట్టుంది. మొత్తం ఆ పక్కన గార్డెన్ అయితే మొత్తం క్లీన్ అయిపోయింది. ఈ పక్కన కూడా చాలా మట్టుకు క్లీన్ అయిపోయింది. ఇంకా అటు సైడ్ మాత్రం కొంచెం ఉంది, అంటే తమలపాకులు పాతి పెట్టాను కదా, అక్కడ మాత్రం కొంచెం క్లీన్ చేయాలి. అది కూడా టైం చూసుకుని అది కూడా చేసేస్తాను. ఈ డయాంతస్ తెచ్చాను కదా, వెరిగేటెడ్ అనమాట, అంటే హైబ్రిడ్లా ఉందనమాట. 2 కలర్స్ డార్క్గా ఉన్నాయి, చాలా బాగుంది. అవి ఫ్లాక్స్, ఇంకా బిగోనియా, ఇట్లా 4 రకాలు 4 2 8 మొక్కలు తీసుకొచ్చాను. ఈ ఏరియా అంతా ఇక్కడ చామంతులు ఉండేవన్నమాట. ఆ చామంతులు కూడా తీసేసాను. 3 years అయిపోయింది పెట్టి. సో అంత బాగా స్ట్రెంత్ లేదు, అంటే వాటికి అంత సారం లేక మొక్క అంత బాగా ఎదగట్లేదు. సో తీసేసిన తర్వాత ఓవరాల్గా లుక్ ఇలా ఉందన్నమాట.
ఇంకా ఈ బుద్ధుడు వెనకాల కొంచెం క్లీన్ చేయాల్సింది ఉంది. అది కూడా క్లీన్ చేసేసిన తర్వాత క్లీన్ చేస్తున్నప్పుడు మీకు వీడియో పోస్ట్ చేస్తాను. ఇంతేనండి. నా వీడియోస్ మీకు ఎలా ఉంటున్నాయి ఒకసారి మళ్ళీ కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.